ఆటో డ్రైవరు గుద్దితే గుద్దావు గాని నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది నా టైం అయిపోయింది. బంగారు నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడు వెళ్ళిపోతున్నాడట, చర్చిలోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్, ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీలో ఇలా నవ్వుతూ పలకరించే ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచోళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళదే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది, అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారు అంటే, దాని మనసు బంగారు అంటే, అది ఎంత పదివేతో చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాలు నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చెప్తాను కదా. ఏయ్, అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపట్టారా? చంపడానికే తిరుగుతున్నా. ఈడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చింటాడు. ఎంత కష్టమైనా వీడు మాత్రం ఉండదు. ఓకే, టార్జన్ గడ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందేమోనే. మీ బుజ్జిగడ్ రాలేదు? నేను వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ బోర్. హాయ్ హాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం పక్కన తినమ్మా. హాయ్ హాయ్. చెప్పు నీళ్ళు, ఏంటి నా కోసం ఎదురు చూసినట్లు? షట్ అప్. నిజాలు మాట్లాడితే కొంచెం కోపం వస్తుందిలే, అది కామన్. అలాగా? అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి నిజం. ఏంటది? దానికి మీరంటే ఇష్టం లేదు, ఆ విషయం తెలిసి కూడా ఎందుకు దాని వెంట పడుతున్నారు? ఏ, నన్ను ట్రై చేసుకోవచ్చు కదా? ఏ, నువ్వు ఖాళీయా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరికి నచ్చట్లేదా నువ్వు? ఏంటి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఆల్రెడీ 5 మెంబర్స్ రన్నింగ్, చాలా మంది వెయిటింగ్. ఈ కాలంలో కూడా నీలాంటి పాంచాలు ఉన్నారంటే హైదరాబాద్ వాటర్ మహిమ. అయినా అంత మంది ఉన్నప్పుడు ఇక నిన్నెందుకు ట్రై చేయడు? పోనీ నన్ను ట్రై చేసుకోవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ లేరు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు నీ మొహం చూస్తే ఎవడన్నా లవ్ చేస్తాడా? వచ్చినోడా? వాళ్లే కదా నీళ్ళు నిజం చెప్పమని చెప్పారు. ఏ నీలు, వాణ్ణి మొహాన్ని ప్రేమిస్తున్నాడే, నీ మనసుని కాదు. అమ్మని వెళ్ళేది వెళ్లకుండా పుల్లబెట్టి మరి వెళ్ళిందే. చెప్పు, అంతేనా? కాదు, చాలా ఉంది. వీళ్ళంటుంటే ఏమో అనుకున్నాను, కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు.